మరణాత. పరమగీతం 2వ అధ్యాయం, అలాగే ఒక్క నిమిషం. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్న మొదటి మాట. బండ సందులలో ఎగురు నా పావురమా. చాలా అందరూ చెప్పండి, అది బండ సందులలో ఎగురు నా పావురమా. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఇప్పుడు మోకరించి ప్రార్థనతో కూర్చోండి. కానీ ముందు మోకరించండి. మోకరించిన మీరు నిలబడండి. ప్రార్థనతో కూర్చోండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు ఒక తండ్రి స్తోత్రాలు. పరలోకపు తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఏప్రిల్ మాసములో ఈ మొదటి వారము 7వ తారీఖున నీ పరిశుద్ధ సన్నిధానములో నిలిచి స్తుతించడానికి, ధ్యానించడానికి, ఆరాధించడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో వాక్యమై ఉన్న పరలోకపు తండ్రి మీరు మాలో నుండి మాట్లాడండి. మీ ఆత్మతో బలపరచండి. నిలబడుచున్న మమ్మల్ని సిలువ చాటున మరుగుపరుచుకున్నాను. మీరు మాట్లాడండి. మా నోటికి మీ మాటలు అందించండి. మా మట్టి పెదవులు ముట్టండి. మీరు మాట్లాడి మహిమనుందండి. మా మంచి బోధకుడు పునరుద్ధానుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చుందాం. పరమగీతము 2:14 తీసుకోండి అందరు బైబిల్. బండ సందులలో ఎగురు పావురమది, ముడత మచ్చ కళంకము లేనిది, సగస గమగమ సగగమ పదనిసా యూహిత సైన్య సమదీకర యూహిత సైన్య సమదీకర షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. పరురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరురక్కసి చెట్లలోని హరివళ హైలపు సువాసన గలది, హరివళ హైలపు సువాసన గలది. సగగ గమగమ సగగమ పదనిసా యూహిత సైన్య సమదీకర యోగిత సైన్య సమదీకర స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మధురమైన స్వరములో, మనోహరమైన ముఖము మధురమైన స్వరములో, ముడత మచ్చ కళంకము లేని, ముడత మచ్చ కళంకము లేని. నిసగస గమగమ సగగమ పదనిసా యూహిత సైన్య సమదీకర యూహిత సైన్య సమదీకర ప్రభునామమును బట్టి కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపతో గడిచిన కాలమంతా ఆయన మనల్ని కాపాడి ఈ సంవత్సరంలో 3 నెలలు ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి
ఈ 4వ నెల ఏప్రిల్ మాసం ఈ మొదటి ఆదివారం 7వ తారీఖున దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనమందరం కూడా దేవుని స్తుతించడానికి దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ఎండలు తీవ్రంగా ఉన్న ప్రభు సన్నిధి మీద మీకున్న ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, దేవుని సన్నిధిలో గడపాలి అనే ప్రేరణ మీకున్న అత్యాసక్తిని బట్టి దేవుడే ఈ స్థలాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని వినండి. ఎండ తీవ్రంగా ఉంది కనుక నేను ఎక్కువ విస్తరించి మాట్లాడను. ఒక పావు గంట లేక 20 నిమిషాల్లో ముగించి మన సంస్కార ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. కాబట్టి దైవచందరూ కూడా మరి శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనం చేస్తున్నాం. నాతో చెప్పడమా? బండ సందులలో ఎగురు నా పావురమా. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం పరమగీతం. ఈ పరమగీతం అనే మాటలో లేక పరమగీతం అనే పుస్తకంలో ఇరువురు సంభాషణ మనకి కనబడుతూ ఉంటుంది. ఎవరి ఇరువురు అంటే ఒకరు వరుడైన యేసయ్య అయితే ఒకరు వధువైన సంఘము అన్న విషయాన్ని గమనించాలి. వరుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణగణాలను సంఘము ప్రస్తుతిస్తుంది లేక స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది. అలాగే వధువులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు వరుడైన యేసయ్య ఘనపరుస్తూ వధువు యొక్క మహిమ రూపాన్ని చూచి ప్రభువే ఎంతగానో ఆనందిస్తున్నటువంటిది ఈ పరమగీతములో మనకు కనబడుతుంది. అదే కీర్తన 45వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఏమనంటే, ఇదిగో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కనుక దేవుడు నీ దేవుడై చెరికాండ్ర కంటే హెచ్చలున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేక ఆయన సంఘముగా ఉండి ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని ప్రభు మెచ్చుకున్న విధానం, ఆ వధువు సంఘాన్ని గణపరుస్తున్న విధానం మనకి ఇందులో కనబడుతుంది. ఇందులో మనం చూడవలసిన మాట, బండ సందులలో ఎగురు నా పావురమా. ఇందులో మొదటి మాట బండ. మనందరికీ తెలుసు ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14లో మనం చూస్తాం. చదువుతాము. ఆ బండ క్రీస్తే. ప్రభు మనకి ఎలా కనబడుతున్నారు? ఒక బండవలే, ఒక బండవలే మనకి కనబడుతున్నారు. బైబిల్ గ్రంథం మనకి 2 భాగాలు. మొదటి భాగము పాత నిబంధన, రెండవ భాగము క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యములు ఏవైతే ఉన్నావో వాటిలో యేసుక్రీస్తు వారి యొక్క రూపము, ఆయన తత్వం మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. కానీ బహిరంగంగా ఎక్కడ కనబడుతుందంటే కొత్త నిబంధన కనబడుతుంది. అందుబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కదా వచ్చాడు అని అనుకుంటారు. లేదండి, యేసయ్య ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమ పరచు అని ప్రార్థన చేశారు. అంటే లోకం పుట్టక ముందే ఆయన ఉన్నాడు. ఇదే మాట సువార్తికుడైన యోహాను గారు రాస్తూ అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి. కనుక దైవ జనాంగమా గమనించండి, ఆయన ఎప్పటి వాడు చెప్పండి? ఆదిలోనే ఉన్నవాడు. అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నాడు ఎవరికి తెలియదన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఆ ప్రభు మనకి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ ఎలా కనబడతాడంటే బండవలే. ఎలాగమ్మా? బండవలే. ఆ బండ క్రీస్తే అనే మాట మనం కొరింథీ పత్రికలో చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా ఈ రోజు మట్టుకి ఈ బండలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. మొదటి ప్రత్యేకత ఏంటంటే బండ నలుగుగొట్టబడిన బండ. చెప్పండి మరి, కొట్టబడిన బండ. ఏ బండమా? కొట్టబడిన బండ. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక మాట మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 15వ చూద్దాం. అరణ్యములో ఏం చీల్చాడట ఆయన? బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లను త్రాగనిచ్చెను. అంత నాతో చెప్పండి, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లను
త్రాగనిచ్చెను. దేని చీల్చమ్మా? బండను చీల్చి. మనకు తెలుసు కదా సందర్భం నిర్గమకాండం 17వ అధ్యాయంలో. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు నీళ్లు లేక బాధపడతారు. నీళ్లు లేవు వారికి దాహం పెరుగుతుంది. వారి ముందు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు దాహము. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు దాహం కూడా శత్రువేనా? అవును, శత్రువే కదా. దాహం వేసినప్పుడు నీళ్లు తాకపోతే కొన్ని గంటలు మనం నీళ్లు తాగలేదు అనుకోండి, మన శరీరం ఏమైపోతుంది? డీహైడ్రేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా జరిగిందో మన ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు వాడు. కాబట్టి వారి ముందు ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం పేరు ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏం పేరమ్మా? కానీ ప్రార్థన చేశారా? చేసినట్టు మనకు కనపడలేదు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఏం చేశారమ్మా అంటే వాదమాడారు, శోధించారండి. 6 లక్షల మంది శోధిస్తే ఆ ప్రార్థన, ఆ శోధన దేవుని దగ్గరికి వెళ్ళిందా? ఒకవేళ దేవుడు విన్నాడేమో కానీ దానికి జవాబిస్తాడు ఆయన? ఇవ్వదు. కానీ ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థనకున్న పవర్ అది. దేవుని స్తోత్రం. చెప్పండి, ప్రార్థనకున్న పవర్ ఏంటి? దేవుడు ఆలకించాడు. చెప్పండి, దేవుడి జవాబు కూడా, సమాధానం కూడా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు దాహమనే శత్రువు నుండి రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక క్రమాన్ని దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఏంట క్రమం అంటే, బండ మీద దేవుడు, బండలో నుండి నీళ్లు. బండ మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ బండలు ఎక్కడ పడతాయి మనకి? క్రీస్తు. అంటే బండ మీద ఎవరు కనబడతారు మనకి? తండ్రి. బండేమో క్రీస్తు, కుమారుడు. బండ నుంచి నీళ్లు దాహాన్ని తీర్చి దేని గుర్తుగా ఉంది? పరిశుద్ధాత్మ. చెప్పండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇది దైవిక క్రమం. మనం ఎవరు ప్రార్థన చేస్తాం? త్రియేక దేవ, త్రిత్వ దేవ అని ప్రార్థన చేస్తాం కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకటై ఉన్న రూపం. పాడదామని కలిసి. తండ్రి, కుమార, ఆత్మలు ఒకటై ఉన్న రూపము. తండ్రి, కుమార, ఆత్మలు ఒకటై ఉన్న దైవిక క్రమం కనబడుతుంది. ఏంటది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అవునా? బండ మీద ఎవరున్నారు? తండ్రి కదా. అప్పుడు వేరుగా ఉన్నారా? లేరు. ప్రభు నేను తండ్రి, ప్రభు ప్రార్థన చేస్తారు. తండ్రి నేను ఏమై ఉన్నావు? ఏకమై ఉన్నా కదా. ఇప్పుడు బండ అంటే క్రీస్తు, బండ మీద ఎవరున్నారు? తండ్రి. అవునా? ఇప్పుడు బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్లు. నీళ్ళు దేని గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. సరే, ఇక్కడ పక్కన పెట్టండి. విశ్వాస క్రమముతో ఆ బండ దగ్గరికి వేడు రావాలి. ఏ క్రమమ్మా? ఇక్కడ ఏ క్రమం ఉంది? దైవిక క్రమం. ఎలా రావాలి? విశ్వాస క్రమం. విశ్వాస క్రమం ఎలా ఉందంటే, మోషే గారు ఉన్నారు. ఆయన చేతులు ఏముంది? కర్ర. కర్ర దేని గుర్తు? ఆ ధర్మశాస్త్రమునకు గుర్తు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దగ్గరకు నువ్వు రావాలన్నా, జాగ్రత్తగా నువ్వు నడవాలన్నా, దేవుని పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చెప్పండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అమ్మా, క్రీస్తు రక్తము చేత కడగబడిన ఓ సంగమా, దేవుని వాక్యం చేత నడిపించబడాలి నీవు. కొంతమంది ఏమనుకుంటారంటే, బాప్తిస్మం పొందేశాను చాలు, దేవుని నమ్ముకున్నాను చాలు. అది కాదు కదా అమ్మా. అందుకో దైవజనుడు అంటాడు, మనమట మారు మనసు పొందడానికి 1 నిమిషం చాలు, కానీ క్రీస్తు స్వరూపానికి మార్చబడడానికి జీవిత కాలం పడుతుంది. దేవునికి స్తోత్రం. అలా ఎలా నువ్వు మార్చబడతావంటే, దేవుని వాక్యం చేత నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, మన నడకను సరి చేసుకుంటూ, మన మార్గాన్ని సరి చేసుకుంటూ మన ముందుకు సాగడం దేవుని యొక్క చిత్తమైంది. ఇప్పుడు దైవిక క్రమం చూచాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. విశ్వాస క్రమం ఎలా వస్తుంది చూడండి. 1 మోషే చేతిలో కర్ర. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మోషే నీ చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్ర ఏ కర్ర అంటే నదిని కొట్టిన కర్ర. ఏ కర్రమ్మా? నదిని కొట్టడం అంటే
నది అంటే ఏంటి? నది అంటే ఏంటమ్మా? నదిని కొట్టిన కర్ర అన్నాడు ఆయన. అంటే దేవుడు చెప్పినట్టుగా మోషే గారు చేస్తూ మొట్టమొదటిగా అద్భుతం జరిగినటువంటి అద్భుతంలో నదిని కనుక కొట్టాడు. అంటే కర్ర కింద పడితే పాము అయింది. రెండో అద్భుతం నదిని కొడతాడు. మూడో అద్భుతం అమ్మా నేను కొట్టాడు నది. అంటే ఐగుప్తులో చేసిన మొదటి అద్భుతాల్లో నైల్ నదిని కొట్టినప్పుడు ఆ కర్రతో నీళ్ళని రక్తంగా మార్చబడ్డాయి. ఇప్పుడు మోషే గారి చేతిలో ఉండాల్సిన కర్ర ఏంటంటే ఆ నైల్ నదిని కొట్టిన కర్ర. అంటే మీరు అనుకోవచ్చు పాస్ గారు కర్ర మోషే గారు రోజు మారుతున్నాడా? కాదు, ఒకటే కర్ర. మరి దేవుడు ఎందుకు ఆ మాట చెప్పారంటే నీ విశ్వాసము మొదట ఎలా ఉందో చివరి వరకు అలా ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పడం తెలుస్తుందా? మొదట ఎలా ఉందో మన విశ్వాసం చివరి వరకు ఎలా ఉండాలి? అలాగే ఉండదు. నీవు మొదట మారినప్పుడు ఎలా ఉన్నావో, రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావో, ఎంత ఆత్మీయమైన తీవ్రత నీలో ఉందో, ఎంత పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉందో, ఎంత వాక్య ఆసక్తి నీలో ఉందో, దైవ సన్నిధిని ఆసక్తి నీలో ఉందో, ఆ శక్తి తగ్గకూడదు. ఇందుకు బైబిల్ చెప్తుంది ఆసక్తి విషయంలో మీరు మామూలుగా ఉండొద్దు, ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. మోషే చేతిలో కర్ర, మోషే ఆయన వెనకాల పెద్దలు ప్రజలు. ఈ విధంగా వారు వచ్చి ఎప్పుడైతే ఆ బండను కొట్టారో కొట్టబడిన బండ నుండి వచ్చి నీళ్లు వచ్చి ఈ నీళ్ళు ఏం చేసినాయమ్మా? ఇశ్రాయేలు యొక్క లక్షలాది మంది, అంటే 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి, లక్షలాది మంది ప్రజల యొక్క దాహార్తిని తీర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కొట్టబడిన బండ యొక్క అనుభవంగా మనం చూస్తాం. లేక నలుగొట్టబడిన బండ. చూడండి యేసుప్రభువు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 4:11 అంటారు, నేను వారికి ఇచ్చే నీళ్లు వారిలో ఊరే నీటి బుగ్గగా ఉంటుంది. అమ్మా ఎప్పుడైతే బండ కొట్టబడిందో దేనితో కొట్టాలి? కర్రతో. దేని ప్రకారం కొట్టాలి? కర్రతో. అవునా? కర్ర అంటే దేని గుర్తుగా ఉంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారంగా మన ప్రభు ఏమవ్వాలి? సిలువలో యజ్ఞ పశువుగా మార్చాలి. మనందరి కొరకు ఆయన కొట్టబడి మనందరి యొక్క పాపం యొక్క పాపంపై విజయాన్ని ఇచ్చి సంపూర్ణమైన నడిపింపుతో సంపూర్ణ సమాధానంతో ఆయన నడిపిస్తున్నారు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో, దైవాత్మతో ఎవరైతే నింపబడుతున్నారో, దేవుని ఆత్మతో ఎవరైతే వెలిగించబడుతున్నారో వారిలో ఏముంటుంది? వారిలో ఊరే నీటి బుగ్గ ఉంది. ఎప్పుడు తృప్తి కలిగిన వాడిగా ఉంటాడు, సంపూర్ణంగా ఉంటాడు, సమాధానకరంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి బండను మనం చూచాం. ఆ బండ ఏంటమ్మా? నలగొట్టబడిన బండ. రెండవదిగా చూస్తే ఈ బండ యొక్క ప్రత్యేకత ఏంటంటే సంగమునకు ముఖ్యమైన రాయి లేక మూలరాయి. మనకందరికీ మూలం ఎవరు? మనుషులా? కొంతమంది మాట్లాడినప్పుడు అంటాం మేము వారి సంఘం వీరి సంఘం అంటాం. మనందరం ఎవరి సంఘం? యేసయ్య సంఘం. ఎందుకో తెలుసా? అపొస్తలుల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎవరి సంఘం అండి? మనమందరం ఆయన వారం కదా. ఆయన మేపు గొర్రెలు, ఆయన ప్రజలు. కాబట్టి సంఘానికి మూలం ఎవరు? మన శరీరంలో తల ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో సంఘానికి మూలం ఎవరమ్మా? ఆయన ముఖ్యమైన రాయి. మూలరాయి ఎవరమ్మా? ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 2:20 చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసే ముఖ్యమైన అమ్మా మనకి ముఖ్యమైన మూలరాయి ఎవరు? ముఖ్యమైన మూలరాయ మన ప్రభు అయిన యేసు. ఆయన లేకుండా మనము ఇది కూడా లేదు కదా. కాబట్టి మనం ఎప్పుడు ఎవరిని గౌరవించాలి? ప్రభువుని గౌరవించాలి, ప్రభువుని ముందు పెట్టాలి. ఆయన కలిగి జీవిస్తున్న మనం, ఆయన కృపలో ఎదుగుతున్నటువంటి మనం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనం, మన మూలమైన రాయ, ముఖ్యమైన రాయ ఎవరంట? ఆయన. చదువు వచ్చిన వల్ల క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం అందరం ఏమవుతున్నామట? కట్టబడుతున్నాం. అంటే దేవుడు చూస్తున్నది ఒక్కటే, సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదస్తయ్య గారు అన్నారు, క్రొత్త మిషన్ ఎందుకు రావాలంటే క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘం పెట్టుకున్న అందరూ ఎక్కడ రావాలి? ఆయన మేఘం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని ఉద్దేశం. ఎవరు విడిచిపెట్టడం ఆయన ఉద్దేశం కాదు, ఎవరు ఆగిపోవడం ఆయన ఉద్దేశము కాదు. కనుక దేవుని వల్ల ఆయన ఎటువంటి రాయి అంటే సంఘమునకు ముఖ్యమైన ఏ రాయమ్మా? సంఘమునకు మొదటి రాయి ఎవరు?
ఆయనే. ముఖ్యమైన రాయి ఎవరు? ఆయనే. అలా యెషయా గ్రంథము 28:16 కనబడుతుంది. సియోనులో పునాదిగా రాతిని వేస్తున్న వాడును నేనే. అది చాలమ్మా. ఏ రాయట? అమూల్యమైన తలరాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వారు, మన ప్రభు ఎలా కనబడుతున్నారు? ఒకటి, నలుగొట్టబడిన బండ. రెండవదిగా సంగమునకు మూలమైన రాయి. ఇక మూడవదిగా చూస్తే ఆ రాయట చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. మూడవది ఏంటమ్మా? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఎలా చూడండి, ఇప్పుడు అక్కడ నేను ప్రసంగ వీడియో చెప్తున్నాను. దీన్ని ఎవరో తయారు చేశారు. దీనికి ఒక శిల్పి ఉన్నాడు. నా చేతిలో మైక్, దీన్ని ఎవరో తయారు చేస్తారు. దీన్ని తయారు చేసిన వాడు ఉన్నారు. ఇక్కడ ఉన్న కెమెరా, లేకపోతే ఇక్కడ ఉన్న సెల్ ఫోన్, లేకపోతే స్టాండ్ ఎవరో తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న వాటర్ క్యాన్ ఎవరో తయారు చేస్తారు. అవును కదా? అవునా కదా? మరి ప్రభు కూడా పేరేంటి తెలుసా? ఎవరి చేతి సహాయం వల్ల తీయబడనిది. ఎవరు చేయలేదాన్ని. ఆ రాయట ఎవరు చేసింది కాదు, మనుషుల చేత చెక్కబడింది కాదు అని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనం. చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి నాతో, చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి. మనకు తెలుసు కదమ్మా, దానియేలు 2వ అధ్యాయంలో ఒక పెద్ద రాజ్యం ఉంది, బబులోను రాజ్యం. ఏ రాజ్యం అండి? దాన్ని నడిపిస్తున్నటువంటి రాజు గారి పేరే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు అనే రాజుకు కల వచ్చిందండి. దూరైన మైదానంలో ఒక గొప్ప ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ ఎలా చేశారంటే తల భాగమంతా బంగారంతో చేశారు. ఎలా చేయబడి ఉంది ఆ ప్రతిమ అంటే బంగారంతో తలంతా. తల దగ్గర నుంచి భుజభాగం అంతా కూడా వెండితో చేయబడింది. అక్కడి నుంచి ఎత్తడి కనబడుతుంది. మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఇనుము కనబడుతుంది. పాదాల దగ్గర మట్టి ఇనుము కలుస్తుందండి. ఈ విధంగా ఒక ప్రతిమ, పెద్ద ప్రతిమ కనబడుతుంది. మరొక ప్రక్కన చదువుకున్నాం కదా, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయ ఈ బొమ్మను ఏం చేస్తుందమ్మా? దంచి వేస్తుందట. ఎప్పుడైతే అలా తుత్తిగా దంచి వేస్తుందో గాలికి పొట్టెగిరిపోయినట్టుగా ఈ ప్రతిమ ఏమైపోయింది? ఎగిరిపోయింది. తర్వాత ఈ రాయట సర్వభూతలమంత పెద్ద రాయి అయింది. దేవునికి మహిమ కలుగునుగా. కచ్చపడు తెలుస్తున్నా. ఎంత పెద్ద అయిందమ్మా? సర్వభూతలమంతా గొప్ప రాయి, మహాపర్వతం అయింది. ఎంత అయిందగా? సర్వభూతలమంతా. యేసు ప్రభుకి సరిగ్గా మ్యాచ్ అయిపోయిన వాక్యం. అవునా? వాక్యం అంతా అయిందే కదా. చూడండి, ఎలా మీరు చెప్పాలి ఏంటి ఈ విషయాన్ని? ఒక విషయం గమనించాలి. ఇక్కడ ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మించిన స్థలం, లేక ఆయన పొరలు పెట్టిన స్థలం సొంత స్థలమా? కాదు. ప్రభు తిరుమలలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన సమాధి చేసిన స్థలం సొంత స్థలమా? కాదు. ప్రభు ఏం చెప్పారు? నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుని తలవాల్చుకునే చోటు లేదు. ఆయన సొంత స్థలం లేదు. ఆయన కంటే సపోర్ట్గా నిలబడిన వారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది, కేవలం కొద్దిమంది. ప్రభు తిరుమలలో వేలాడుతున్నప్పుడు యోహాను గారు కనబడతారు పక్కనే. యేసు ప్రభు వారి తల్లి గారు కనబడుతున్నారు, తల్లి సహోదరి కనబడుతుంది, ఇంకొక ఇద్దరు కనబడుతున్నారు. ఒక 5 వేసుకోండి. అంత చిన్న సంగమా. ప్రభు వేల మందికి ఆహారం పెట్టాడే, వేల మందికి వాక్యం చెప్పాడే, వేలాది మంది జీవితాలు అద్భుతాలు నింపాడైనా. కానీ చాలా తక్కువ మంది మనం ఏళ్ల మీద గుర్తు పెట్టుకోగలిగినటువంటి సంఖ్య మాత్రమే అక్కడ ఉంది. కానీ ఇవాళ అమ్మా, ఇవాళ ప్రభుని వెంబడించే వారు ఇద్దరా? 2000 మందా? 2 లక్షల మందా? 2 కోట్ల మందా? కాదు. ప్రపంచంలో అత్యధికులు వెంబడించేది ఎవరంటే యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఏం జరిగింది అంటే ఆ రాయిగా కనబడుతున్న చేతి సహాయం లేకుండా తీయబడిన రాయ ఏమైందట? సర్వభూతలమంత పెద్దదైన రాయి. అమ్మా, ఈ బండ యొక్క అనుభవం ఏంటంటే ఈ రాయి ఎంత పెద్ద? సర్వభూతలమంతా పెద్దది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉండదండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన, వినమ్మా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం. మందిరం అనే పేరు వచ్చింది అక్కడ. అంటే మందిరం ఎవరు? మనకి ప్రభువే. ప్రభు ఏం చెప్పారు? ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాలు తిరిగి మళ్ళా కడతాను అడగలైనా.
యెహోవా మందిర పర్వతమట పర్వతముల శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా, అంటే అన్నిటికంటే ఎత్తైన కొండ ఏంటి? ఆయన మందిర పర్వతం. దేవుని స్తోత్రం. ఇండియాలో ఉన్న ఒక గొప్ప శిఖరం ఎవరెస్ట్ శిఖరం కదా. ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే వాళ్ళు ఏమంటాం మనం? అమ్మ చాలా అమ్మ చాలా గొప్ప వాళ్ళకి వెళ్ళి ప్రాణం వదిలేస్తారు కాబట్టి వెళ్ళొచ్చాడంటే చాలా గ్రేట్ అని లెక్క. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అన్ని పర్వతాల కంటే నేను చెప్పేది భౌతిక లెక్క కాదు, ఆత్మీయంగా అన్ని పర్వతాల కంటే ఎవరు ఎక్కువ? ఎందుకంటే వాక్యం చెప్తే మందిర పర్వతం అన్ని పర్వతముల కంటే ఆ పర్వతముల శిఖరం మీద ఏమైందట? స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. ఆయన సంఘం లేకుండా చేయాలని అనేక మంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఏమైపోయామా? నిష్ప్రయోజనం అయిపోయింది. చివరికి యేసుప్రభుని సిలువకు తీసుకెళ్ళి అనుకున్న రోమా ప్రభుత్వం, యూదులు యేసుప్రభుని చంపేశాం, మనం అనుకున్నదే జరిగింది, మన కేకలే గెలిచినవి, మాకు అన్యాయమే గెలిచింది అనుకున్నారు. సమాధి చేస్తామని సంబరపడ్డారు. తిరిగి మాకు ఆయన ఏమయ్యారమ్మా? 3వ దినమున తిరిగి లేచారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. అంటే ఆయన లేవకుండా ఎవరు ఆపగలరు? ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి కానీ ఈ రాయి ఎంత పెద్దదంట? సర్వభూతలమంతా పెద్ద రాయి. నేను ముందు చెప్పాను, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఏమైందమ్మా? సర్వభూతలమంతా పెద్ద రాయి. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా 7 విషయాలు చెప్పాలి. సమయం చాలా ప్రాముఖ్యం కదా. మీరు కూడా మిమ్మల్ని ఎక్కువ టైం ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మొదటిగా మీకు చూస్తే బండ కదా. చెప్పడం ఏంటమ్మా? బండ. ఆ బండలో కొన్ని అనుభవాలు చెప్పాను. ఒకటి ఏంటిది? 2 ముఖ్యమైన రాయి. 3 చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఇంకా చాలా విషయాలు, 7 విషయాలు తర్వాత చూద్దాం. బండ సందులలో ఎగురు నా పావురమా. గమనించండి, ఎగురుట. ఏదైనా జీవంతో చలిస్తుంది అంటే ఏం చేయాలి మనం? దాని గ్రోత్ చూస్తాం, దాని ఎదుగుదల చూస్తాం, దాని యొక్క వృద్ధి చూస్తాం. దానికి వృద్ధి లేదంటే, ఎదగట్లేదంటే, ఎక్కడికి కదలట్లేదంటే, అక్కడ ఉన్న చోటే ఉందంటే అది ఏమైనట్టు? మృతమైపోయినట్టు కదా. అవునా కదా? ప్రియమైన వాళ్ళ దాని జీవం ఉందంటే ఏమవ్వాలి? ఎదగాలి, వృద్ధి అవ్వాలి, పెరగాలి. అవునా? బండ సందులలో ఎగురు పావురం అంటే ఎవరు? ఇక్కడ బైబిల్లో పావురం అనే మాట 2 సందర్భాలు చెప్పండి. ఒకటి సంఘానికి పావురం గుర్తు, పరిశుద్ధాత్మ కూడా పావురము గుర్తు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, పావురం ఎవరమ్మంటే సంఘం అనే పావురం. ఈ సంఘం అనే పావురం ఎక్కడ ఎదగాలట? యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతలో ఏమవ్వాలమ్మా? ఎదుగుదల చెందాలి. దేవునికి స్తోత్రం. నాకు చెప్పండి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి. ఏం పొందాలి? ఆయన పరిపూర్ణతలో నువ్వు పరిపూర్ణులు కావాలి. ఆయన సంపూర్ణులు కావాలి. ఆయన సన్నిధిలో మనం ఎదగాలి. ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, మనం 2024 వచ్చేస్తాం. ఏది మనలో గ్రోత్? దేవుల్లో మన ఎదుగుదల కావాలి. ఆయన సన్నిధిలో మన ఎదుగుదల కావాలి. ఆయన సహవాసంలో మనం పరిపూర్ణం కావాలి. ఆయన సన్నిధిలో మన నిత్యము కూడా ఎదుగుతూ ముందుకు జరగవలసినటువంటి వారమైనాం. కనుక ప్రియమైన వాళ్ళ బండ సందులలో ఎగురు నా పావురమా. నా పావురం. ఏ పావురం? మనందరూ ఎవరి వారం? ఆయన సొంతం కదా. ముందే చెప్పారు కదా, ఆయన ఎలా కొన్నాడు మనల్ని? రక్తము. ఆయన స్వరక్తము చేత మనం సంపాదించుకున్నాడు కనుక మనమందరము కూడా ఆయన పరిపూర్ణతను, అంటే ఆయన కలిగి ఉన్న సంపూర్ణతను తెలుసుకొని మనం ఆయన ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. అందుకే సువార్తికుడైన యోహాను గారు ఒక మాట, మా చేతులు దేన్ని తాకి చూచినవో, మేము ఏది కనుగొన్నామో, మా కళ్ళు దేనిని దానించి కనుగొన్నవో దాన్ని చెప్తున్నాం. ఎంత మంచి ఎదుగుదల! ఈ యోహాను గారికి ఉన్న పేరేంటంటే యేసు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఆయన చేత ప్రేమించబడ్డ శిష్యుడు. దైవజనాంగమా, మనకు చక్కని పేరు ఉంది. ఆ పేరు ప్రభు చేత పెట్టబడిన పేరు నా పావురం. ఏ పావురం? ఆయన పావురం. ఈ పేరు మనం సార్థకం చేసుకోవాలంటే
నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడకు బండ అయిన యేసయ్య దగ్గర ఉన్న మనం దినదినము ఆయన సహవాసములు ఎదుగుతూ ఆయన స్వరూపములోనికి మనం మార్చబడి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అటు ధన్యతాశ్వరుడు ఈ వాక్యం ద్వారా ప్రభు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. క్రీస్తుని రక్తముతో కడుగబడినది పరిశుద్ధారాకృతి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముతో కడుగబడినది పరిశుద్ధారాకృతి సిద్ధపడినది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది వధువైన క్రీస్తు సంఘము. అది వధువైన క్రీస్తు సంఘము. సజగమ పదనితా యోగిత సైన్య సమీకర యోగిత సైన్య. అలాగే ఉందాం. ప్రార్థన. బండైన యేసయ్య, నీవెందుకు శ్రమ పడ్డావో అయ్యా, మీరు తిరిగి లేచిన అనుభవాన్ని మేము గ్రహించి గుర్తించి నీలో ఎదుగునట్లు మమ్మల్ని స్థిరపరచునైనా, నీలో బలపడినట్లు మమ్మల్ని స్థిరపరచునైనా అని మీరందరూ కూడా 2 నిమిషాలు ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగలవాడా, నీకు వందనాలు నాయనా. ఎంతవరకు నీ సన్నిధిలో వెదజల్లబడిన వాక్యమును మా అందరి అంతరంగాలలో మీరే ముద్రించు తండ్రి. మీ ఆత్మతో మమ్మను బలపరచు. బండ సందులలో ఎగురు నా పావురం. దేవానికి స్తోత్రం అయ్యా. బండలో ఒక మాట మేము చూస్తున్నాం, సజీవముకు రాయి అనే మాట మేము చూస్తున్నాం. నీవు సజీవుడకు రాయివి ప్రభు. నీవు సర్వభూతలమందు పెద్ద రాయివి నాయన. అందుకే నీ ముందు సమాధికి పెట్టిన రాయి ప్రక్కకు వెళ్ళి నాయన నీకు దారిచ్చింది. వందనాలు నాయనా. ఇదిగో నాయన, బండ సందులలో ఎగురు నా పావురం. బండ అయిన క్రీస్తు నీవు మా కొరకు నలుకొట్టబడ్డావు అయ్యా. మీరు ఎలా ప్రాముఖ్యమైన వారై ఉన్నారో, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అయి ఉన్నారు. సజీవముకు రాయి అయి ఉన్నారు. తృణీకరింపబడిన రాయిగా ఉన్నారు. దేవానికి స్తోత్రం. మీ యొక్క పరిపూర్ణతను తెలుసుకుని నీలో మేము ఎదుగునట్లు, నీలో మేము ముందుకు సాగునట్లు సహాయం చేయండి. ఎందుకంటే అయ్యా, నీ పరిపూర్ణతలోని మేమందరము కూడా కృప వెంబడి కృప పొందుకున్నట్లు, నీ పరిపూర్ణతలో పరిపూర్ణమవునట్లు సహాయం చేయండి. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. తండ్రి, మీకు వందనాలయ్యా. నువ్వు పరిపూర్ణము దేవుడు కనుక మేము పరిపూర్ణతను సాధించు అయ్యా. నువ్వు త్వరలో పెళ్లి కుమారుడిగా రాబోతున్నావు. అక్కడ మీదకి ఆ ధన్యత, అట్టి ధన్యత మాకెల్లరికి నిర్ణయించి మీరే మహిమ గణత కీర్తి ప్రభావం యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత. అందరికీ మరణాత.